రైతు సోదరులకు శుభోదయం. నెలతల్లి కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా గేదెల వల్లే ఎక్కువ ప్రయోజనమని రైతులు భావిస్తూ ఉంటారు. దున్నపోతుల వల్ల అంత లాభమేమీ ఉండదని అనుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో గేదెలకు పెయ్యలకు ఉన్న విలువ పోతు దూడలకు అంతగా ఉండదు. అసలు వాటిని పట్టించుకోరు. అందుకే మన సహజ సిద్ధమైన పాడి రోజురోజుకు తగ్గిపోతుంది. అయితే తాజా పరిస్థితులలో దున్నపోతు కూడా రైతులకు కనక వర్షం కురిపించేదిగా మారింది. అదెలాగో తెలియాలంటే ఓసారి తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లాల్సిందే. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆదర్శ మహిళా రైతు సత్యవేణి పాడి పరిశ్రమ అభివృద్ధికి నడుం బిగించారు. మేలుజాతి దున్నపోతులు తరిగిపోతున్న ఈ రోజుల్లో మన సంపదను కాపాడేందుకు కృషి చేస్తున్నారు. గేదె సూడిత కావడానికి అవసరమైన పశు వీర్యం ఉత్పత్తికి దున్నపోతులను ప్రత్యేకంగా పెంచుతున్నారు. పాడి పంటలకు పుట్టినిల్లు లాంటి తూర్పుగోదావరి జిల్లాలో పాడి రోజురోజుకు తగ్గిపోతోంది. ఒక గోదావరి జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనూ పశుసంపద నానాటికి తగ్గిపోతోంది. రైతులకు పశువుల పెంపకం భారంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో రెండవ హర్యానాగా భావించే జిల్లాలోని మండపేట మండలంలో పశు సంపదను పెంపొందించేందుకు ఆదర్శ మహిళా రైతు సత్యవేణి వినూత్న తరహాలో ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించి పశువీర్యం అభివృద్ధి కేంద్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాటు చేశారు. మోదుకూరు గ్రామంలో 5 ఎకరాల విస్తీర్ణంలో హైబ్రిడ్ దున్నపోతుల్ని మాత్రమే పెంచే ప్రాజెక్టుని నెలకొల్పారు సత్యవేణి. ఎవరైనా పాలిచ్చే గేదెలు లేదా ఆవుల డైరీని పెట్టుకుంటారు. కానీ ఇలా కోట్లు ఖర్చు చేసి దున్నపోతుల్ని పెంచడం ఏంటనే ప్రశ్న తలెత్తవచ్చు. కానీ ఇది నిజం. ఒక సాహసోపేత నిర్ణయంతో పాడి పరిశ్రమ అభివృద్ధికి ఆదర్శ మహిళా రైతు సత్యవేణి నడుం బిగించారు. మేలుజాతి పశుసంపద వృద్ధి చేసేందుకు మేలుజాతి దున్నపోతులు అవసరమని గుర్తించారు ఈ మహిళ. దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అత్యాధునిక వసతులతో మొర్రజాతి, హర్యానా, పొంగనూరు వంటి మేలుజాతి దున్నపోతుల్ని పెంచడానికి శ్రీకారం చుట్టారు. ఈ ఏరియా మోదుకూరు, ఇక్కడ సెమన్ బ్యాంక్ స్టార్ట్ చేసామండి. దీని ఎయిమ్ ఏంటంటే మేము పాల ఉత్పత్తిని బాగా పెంచే గేదెలను మేము రైతులకు ఇవ్వాలని. సో ఆ ఉద్దేశంతో మేము హర్యానా నుంచి హై పెడిగ్రీ ఉన్న బుల్స్ని తీసుకొచ్చి ఇక్కడ వీర్యాన్ని వృద్ధి చేసి మనం రైతులకు అందియాలి అనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేసామండి. ఏపీలోనే ఇంత అత్యాధునికంగా తయారు చేసింది బహుశా మొదటి ఇదే కావచ్చండి, సీతారామ సెమన్ బ్యాంక్లో. ఒక బుల్కర్ ఇప్పుడు దీని పేరు అశోక్ అండి. దీని కాస్ట్ అంతా 27 lakhs అండి. ముర్రా బుల్స్ ఏమో మేము ఒక 25 పెడదాం అనుకుంటున్నాము. అండ్ 4 ఒంగోలు, 1 హెచ్ఎఫ్ అండ్ 2 పొంగనూరు బుల్స్. ఇవి ప్రస్తుతానికి ఇది మా ఉద్దేశం. ఫ్యూచర్లో ఇంకా డెవలప్ చేయాలనుకుంటున్నాం దీన్ని. ఇప్పుడు సుమారుగా 19 అయితే పెద్ద బుల్సే ఉన్నాయి, రెడీ టు సెమన్ కలెక్షన్. అండ్ చిన్నవి కూడా మేము ఎక్కడ ఏదైతే మంచిది ఉన్నదో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మేము దాన్ని పెంచుతున్నాం అనమాట. ఈ వాతావరణానికి తగినట్టు దాన్ని మనం తయారు చేసుకుంటాం. ఈ బుల్స్ వీటి మదర్ పెడిగ్రీ చూస్తామండి. ఆ మదర్ దీని ఫాదర్ యొక్క మదర్ పెడిగ్రీ కూడా చూసి మేము తీసుకురావాలి. ప్రతిదీ కూడా మేము ఇక్కడ దీని బయోడాటా కంపల్సరీ ఇక్కడ పెట్టేసేయాలండి. సో దాన్ని బట్టి మాకు దీని వాళ్ళ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ చూసుకుని వాళ్ళు సెమన్ తీసుకోవచ్చు అనమాట. ఒక్కొక్క దున్నపోతును చూస్తే అదరహో అనిపించేలా కనిపిస్తాయి. వీటి ధర వింటే అంతకంటే ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఒక్కో దున్నపోతు 30 లక్షలు ఖరీదు చేస్తాయి. అంత ఖరీదు పెట్టి దున్నపోతుల్ని మేపడం దేనికని అనుమానం రావచ్చు. దున్నపోతుల వల్ల అంత ఉపయోగమేంటని భావించవచ్చు. కానీ ఇప్పుడు అవే దున్నపోతులు కాసులో వర్షం కురిపించనున్నాయి. గడ్డి మామూలుగా ఇక్కడ 5 ఎకరాలు ఒకటి పెంచుతున్నామండి. తర్వాత 7 ఎకరాలు ఒక చోట పెంచుతున్నాం. ఓన్లీ వీటికే గడ్డి. తర్వాత మనం రైస్ బ్రాన్, తర్వాత సోయా కేకు అండ్ శనగ, జొన్న, మొక్కజొన్న, పత్తిపిండి ప్రస్తుతానికి వాడుతున్నాం. ఈవినింగ్ టైము బాదం, పిస్తా, ఇలా ఖర్జూరం ఇలాంటివి ఇస్తూ ఉంటామండి. డైలీ 3 times బాత్
అండ్ ఆయిల్ మసాజ్ కంపల్సరీ చేస్తారండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం, క్లీన్గా ఉండడం ఇవన్నీ దగ్గరుండి చూసుకుంటామండి మేము. ₹10 కోట్ల పెట్టుబడితో ప్రయోగాత్మకంగా దున్నపోతుల పెంపకాన్ని చేపట్టారు ఈ మహిళా రైతు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నారు. మేలుజాతి దున్నలను పెంచి వాటి వీర్యం ద్వారా మేలుజాతి పశువులను అభివృద్ధి చేయాలన్నదే ఈ రైతు సంకల్పం. మొత్తం ఎక్విప్మెంట్స్ వచ్చి ఐఎంవి టెక్నాలజీ అని చెప్పి జర్మనీలో వచ్చి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడ ప్రొడ్యూస్ అవుతున్న సెమెన్ మొత్తం పూర్ ఫార్మర్స్కు మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా has to be there. That's why we have brought this much big bulls with a high dam shield we have brought here. శ్రీ సీతారామ సెమన్ బ్యాంక్ పేరుతో పశువీర్య అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసిన సత్యవేణి టెస్ట్ ట్యూబ్ బేబీ సాంకేతికత తరహా విధానమే పశుసంపద వృద్ధికి వినియోగిస్తున్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా అధునాతనమైన ఐఎంఏ అనే జర్మనీ టెక్నాలజీ పరికరాలతో అత్యాధునిక ల్యాబ్ను పశువీర్య కేంద్రంలో ఏర్పాటు చేశారు. రైతులకు మేలుజాతి పశుబ్రీడ్ను అందించే లక్ష్యంగా పశువుల నుండి మంచి పాల దిగుబడిని పెంచడమే ప్రధాన ఉద్దేశంగా ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. సాధారణంగా ఎదకొచ్చిన గేదెల్ని, పెయ్యలను సాధారణ సహజ తరహాలోనే సూడిద చేయించేందుకు దున్నపోతుల వద్దకు రైతులు తీసుకెళ్లడం జరుగుతుంది. అయితే ఈ పశువీర్య కేంద్రంలో మేలుజాతి దున్నపోతుల నుంచి సేకరించే వీర్యాన్ని టెస్ట్ ట్యూబ్ తరహాలో ఇంజెక్షన్ ద్వారా గేదెలకు, పెయ్యలకు ఎక్కిస్తారు. దీనివల్ల మంచి ఆరోగ్యకరమైన బలమైన దూడలు పుడతాయి. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ బుల్స్ యొక్క ప్రత్యేకత వీటి పెడిగ్రీ, మదర్ పెడిగ్రీ హై పెడిగ్రీ మూలని వీటికి పుట్టే దూడలు కూడా చాలా చాలా మంచి బెటర్గా వస్తాయండి. సో వాటి ఒకవేళ ఫిమేల్ అయితే హై పెడిగ్రీ ఉంటుంది. ఐ మీన్ మామూలు ఒక రైతు ఒక గేదెని పెంచితే ఒక 4 లీటర్ల పాలు ఈరోజు ఇస్తే, అదే దీని సెమన్ ద్వారా పుట్టింది ఫిమేల్ పుడితే దానికంటే డబుల్, అంటే ఒక 4 లీటర్లు ఇచ్చే గేదె నుంచి మనం ఒక 8 లీటర్లు ఇచ్చే గేదెని తయారు చేసుకోగలుగుతండి. రైతుకి ఇన్కమ్ డబుల్ అయిపోతుంది. వాళ్ళు కంపల్సరీ దీని మీద ఉత్సాహం చూపుతారు, గేదెల పెంపకం మీద. దాని ద్వారా ఆదాయం వస్తుంది కదా, అందుకని. సో అదే మేల్ పుట్టిందనుకోండి, పోతు పుట్టిందనుకోండి, హై పెడిగ్రీ నుంచి పోతు పుడితే దాని కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు మనం సెమన్ కలెక్టింగ్కి యూస్ చేసుకోవచ్చు కదా. సో దాని ద్వారా వాళ్ళు దీని ఇన్కమ్ కూడా, అంటే ఒక బుల్ ఇన్కమ్ కూడా వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు. మామూలుగా నార్మల్ పోతైతే అండి అంత దాన్ని పెద్దగా కేర్ చేయరు. అవును, అదే ఇప్పుడు మనం ఈ ముర్రా దున్నల ద్వారా ఎక్కువ ఆదాయం మనం. ఆ దూడల్లో పెయ్యలైనా పోతు దూడలైనా రైతుకు ప్రయోజనం కలిగే విధంగా ఉంటాయి. ఎందుకంటే పోతు దూడ తిరిగి మేలుజాతి దున్నగా తయారవడంతో దాని ధర అధికంగా పలుకుతుంది. పాలిచ్చే పెయ్య కంటే దున్ననే మేలనే పరిస్థితి వస్తుందనేది చెప్తున్నారు ఈ పశువీర్య కేంద్రం నిర్వాహకురాలు సత్యవేణి. దున్నల నుంచి సేకరించిన వీర్యాన్ని నెల రోజుల వరకు భద్రపరిచే సాంకేతికతను ఈ కేంద్రంలో ఏర్పాటు చేశారు. మేలుజాతి దున్నల వీర్యంతో పుట్టే దూడలు ఆదాయం కల్పించే దిశగా మారడంతో పశుసంపద వృద్ధికి రైతులు శ్రద్ధ చూపిస్తారనేది వీరి ఉద్దేశం. ఈ దున్నలకి ఉదయం మేము జొన్న, మొక్కజొన్న, పత్తిపిండి, వేరుశెనగ కేకు, సోయాబీన్, అలాగే తౌడు మొత్తం 8 రకాలు కూడా మిక్స్ చేసి దానా కింద యూజ్ చేస్తాం, పెడతాం ప్రొద్దుట పూట. దానా అయిన తర్వాత మరలా జొన్న సొప్ప అని మనం ఎండుగడ్డికి బదులు జొన్న సొప్ప వాడతామండి. మేము మొక్కల కింద కట్ చేసి ఉంటుంది, ఆ జొన్న సొప్పని యూజ్ చేస్తాం ఎక్కువగా. దాని తర్వాత మళ్ళీ పచ్చగడ్డిని కూడా మన దానా కింద యూజ్ చేస్తుంటాం వీటికి. మళ్ళీ మధ్యలో బాదం, పిస్తా, ఖర్జూర పండు ఎక్కువ యూజ్ చేస్తాం వాటికి ప్రోటీన్స్ కోసం అని. వాటికి బలమైన, ఎందుకంటే సెమన్ కలెక్షన్ కోసం ఎక్కువ వాడతాం కాబట్టి మనం వాటికి బలమైన ఆహారం కావాలి కాబట్టి బాదం పప్పు, మన ఖర్జూర ఎక్కువగా యూజ్ చేస్తుంటామండి. అలాగే అదే దానా మళ్ళీ సాయంత్రం పూట కూడా మళ్ళీ మధ్యాహ్నం నుంచి 3 గంటల నుంచి మళ్ళీ దానా ఇస్తారు. దానా అయిపోయిన తర్వాత ఇదే టైం టేబుల్ ప్రకారంగా మళ్ళీ ఈ పచ్చగడ్డి, జొన్న సొప్ప కూడా వాడతామండి. వీటికి చూడటానికి వీటికి వేసవకాలం కానీ దోమలు కానీ ఈగలు కానీ పడకుండా
ఫ్యాన్లు యూజ్ చేస్తుంటామండి. ఆ ఫ్యాన్లతో పాటు మధ్యాహ్నం పూట వేడికి తట్టుకోలేకపోతాయి అని చెప్పేసి ఫాగర్ సిస్టమ్ అని చెప్పి ఒకటి వచ్చిందండి. పొగ మంచులాగా అలాగా నడుము నుంచి అలా జిమ్ముతుంది. దానివల్ల పోతూ మన దున్న ఎప్పుడు కూడా కూల్గా ఉంటుంది. మళ్ళీ ఇతరత్ర దోమలు కానీ ఈగలు కానీ రాకుండా చుట్టూరు నెట్వర్క్ మొత్తం అంతా ఫుల్ ఫ్లెక్జ్డ్గా దోమతెరలు అన్నీ ఉన్నాయి. వీటికి దోమల నుంచి కానీ ఈగల నుంచి కానీ ఏ విధమైన ఇబ్బంది ఉండదండి. సీసీ కెమెరాలు కూడా చుట్టూ మాకు దున్నలు ఇంటికాడ ఉన్నా కానీ మనం లైవ్లో చూసుకో. సీసీ కెమెరాలతో మొత్తం A to Z మొత్తం పర్యవేక్షణ ఇది ఎలా జరుగుతుంది, మనం ఇంటికాడ ఉన్నా ఎక్కడున్నా ఇట్లా పర్యవేక్షణ ఎలా జరుగుతుంది అనేది కూడా మనం చూసుకోవడానికి చుట్టూ మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయండి. అవుటర్ ఏమన్నా వస్తున్నాడా, బయట నుంచి ఏమన్నా పోతున్నాడా, ఇక్కడి నుంచి ఏమన్నా జరుగుతుందా అని చూసుకోవడానికి, దున్నకి సరిగా సౌకర్యం జరుగుతుందా లేదా. వీటికి మధ్యాహ్నం పూట ఉదయం పూట కూడా మసాజ్ చేస్తారండి. హర్యానా నుంచి మాకు ఒక 4 బీహార్ నుంచి ఒక 3 వచ్చారు. వాళ్ళతోటి మసాజ్ కానీ వాటి క్లీనింగ్ కానీ మొత్తం అంతా కూడా వాటి పర్యవేక్షణ జాగ్రత్తగా చూసుకుంటారు. ఒక ఎప్పుడు కూడా 2 డాక్టర్స్ ఇక్కడ ఎప్పుడు 24 hours ఇక్కడ ఉంటారు. వాళ్ళ పర్యవేక్షణ ఎప్పుడు వాళ్ళ పర్యవేక్షణలు జరుగుతాయండి అన్నీ కూడా. ఈ దున్నల ఖరీదు ఇంచుమించు 25 లక్షల నుండి 30 లక్షల వరకు ఉంటుంది. ఒక 4 నెలల దున్న దూడను 1,50,000 రూపాయలు పెట్టి కొనుగోలు చేసినట్లు రైతు చెప్తున్నారు. దేశంలోని ఇంచుమించు మేలుజాతి దున్నలు ఇక్కడే ఉన్నట్లు సత్యవేణి తెలిపారు. తన తండ్రి స్ఫూర్తితో తాను ఈ పశు సంపద అభివృద్ధికి ప్రణాళికల్ని అమలు చేస్తున్నానని అంటున్నారు. వీరి కుటుంబానికి రాష్ట్ర స్థాయి పశువుల పోటీలలో ఎన్నో బహుమతులు గెలుచుకున్న నేపథ్యం కూడా ఉంది. ప్రస్తుతం తన భర్త వీరభద్రరావు సహకారంతో హర్యానాలో 6 నెలల పాటు పర్యటించి సత్యవేణి ఈ దున్నల్ని కొనుగోలు చేసింది. Occupying around 5 acres land, and we build our bull shed, laboratory and other fodder area also. So ఇక్కడ వచ్చిన animals, equipments and చాలా ఎక్కువ స్పెషల్ చూసామంటే ఇప్పుడు బుల్స్ అంతం అరౌండ్ 30 lakhs. ఎందుకు ఇంత స్పెషాలిటీ అంటే అంత ఎక్కువ డ్యామ్ సీల్డ్ ఉంది ఇక్కడ. ఇంత ఎక్కువ డ్యామ్ సీల్డ్ ఈ ఏరియాలో ఈ సదర్న్లో ఎక్కడ లేదు. ఈ మొత్తం బుల్స్ హర్యానా పంజాబ్ వచ్చి తీసుకొచ్చిన బుల్స్. ఇది మొత్తం ఇది ఐడెంటిఫికేషన్ చేయడానికి మాత్రం 6 months పడుతుంది. 6 months తీసుకురాని మొత్తం బుల్స్ను సెలెక్ట్ చేసి మొత్తం డిసీజ్ స్క్రీనింగ్ చేసి మొత్తం బ్లడ్ చేసి మొత్తం చేసి ఇక్కడ తీసి వచ్చారు. ఒక మహిళా రైతు సుమారు 10 కోట్ల రూపాయల వ్యయంతో విశాలమైన విస్తీర్ణంలో పశువీర్య అభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. రైతు సత్యవేణిని అభినందించారు. దున్నపోతులకు పెట్టే దానా లిస్ట్ చూస్తే తప్పనిసరిగా ఆశ్చర్యపోవాల్సిందే. బాదం పప్పు, పిస్తా, జీడిపప్పు, ఖర్జూరం వంటి పోషక విలువలు కలిగిన మేత రోజూ వాటి మెనూలో ఉండాల్సిందే. దున్నలకు వేడి తగలకుండా ఫ్యానులు, చల్లదనం కోసం స్ప్రింక్లర్లు, దోమల నుంచి రక్షణ కోసం దోమతెరలు, ఇలా ఇంట్లో పసిపిల్లాడి కంటే ఎక్కువగా దున్నలను ఆరోగ్యకరమైన వాతావరణంలో పెంచుతున్నారు. ఇంతకీ గేదెలకు లేని గిరాకీ వీటికి ఎందుకు అనిపించొచ్చు? వాటి విలువ ఏమిటో మీరే చూడండి. ప్రస్తుతం ఈ కేంద్రంలో 19 దున్నలున్నాయి. మరో 7 దున్నల్ని తీసుకురానున్నారు. సుమారు 10 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని ఏర్పాటు చేశారు. దున్నల కోసం సుమారు 15 ఎకరాలలో హైబ్రిడ్ పచ్చగడ్డిని ప్రత్యేకంగా పండిస్తున్నారు. దానితో పాటు శనగపిండి, గోధుమ పిండి, మొక్కజొన్న, జొన్నలు, జీడిపప్పు, బాదం, పిస్తా, ఖర్జూరం వంటి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని వీటికి అందిస్తున్నారు. అనిమల్ స్టార్టింగ్ మార్నింగ్ 4 o'clock 4 types ఆఫ్ దానా మిక్స్ చేసి ఫీడింగ్ చేశాను. ఆఫ్టర్ 1 hour గ్రీన్ ఫాడర్, ఫ్రెష్ గ్రీన్ ఫాడర్ ఇక్కడ నాకు ఫీల్డ్ ఉంది. ఇక్కడ ఓనర్ గార్డ్ ఫీల్డ్ వచ్చి తీసుకొచ్చి బయోసెక్యూరిటీ ప్రోటోకాల్ ఫాలో చేసిన ఫాడరే తీసుకొచ్చి ఇక్కడ ఫీడింగ్ చేస్తాం. అది పర్ అనిమల్కు 30 to 35 kgs పర్ డే గ్రీన్ ఫాడర్ మాత్రం. అది తర్వాత డ్రై ఫాడర్ ఉంది. ఆ డ్రై ఫాడర్ 2 times 6 to 8 kgs డ్రై ఫాడర్. దానా ఇక్కడ 8 kgs dana, 2 times 4 kilo we are feeding. We are feeding more than what actually animal eat, and we are fully satisfying the animal hungry. Then once animal qualified for our protocol is age and weight, then we will taking the animal for training. Animal training 1 month, compulsory 1 month. It has to pass 6 times QC test.
After that, it will go inside the storage. దున్నలకు ఈ కేంద్రంలో ఉన్న రాజభోగాలు అన్నీ ఇన్ని కావు. దున్నలకు ఉదయం సాయంత్రం వేళల్లో ప్రత్యేకమైన నూనెలతో మసాజ్ చేస్తారు. దున్నలు వేడిని తట్టుకునే విధంగా ఫ్యాన్లు, చల్లదనానికి స్ప్రింక్లర్స్ని ఏర్పాటు చేశారు. దోమల నుంచి వీటిని కాపాడేందుకు ప్రత్యేకమైన నెట్లను అమర్చారు. దున్నలను నిరంతరం పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలను అమర్చారు. అనుభవజ్ఞులైన పశువుల డాక్టర్ 24 గంటల పర్యవేక్షణ చేస్తుంటారు. We are maintaining చాలా బయోసెక్యూరిటీ ప్రోటోకాల్స్. ఇక్కడ వచ్చిన అందరం స్నానం చేసి మొత్తం డ్రెస్ కోడ్, ఫుడ్ వేర్స్ మొత్తం చేంజ్ చేసి మాత్రమే లోపల రావాలి, లేకపోతే నో అలౌడ్. ఇక్కడ అనిమల్ చూడడానికి ఎవరూ అలౌడ్ కాదు. ఇప్పుడు ఎవరైనా వచ్చారంటే ఇక్కడ 3 days మళ్ళీ ఏ ఫామ్కు వెళ్ళకూడదు. ఇక్కడే ఐసోలేటెడ్గా పెట్టి మాత్రమే లోపల వస్తారు. వీఆర్ డూయింగ్ అవర్ డిసీజ్ స్క్రీనింగ్ మొత్తం స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ లాబొరేటరీస్ బ్లడ్ టెస్ట్ మొత్తం. ఈ కేంద్రంలో సుమారు 100 మంది వరకు కార్మికులు వివిధ స్థాయిల్లో పనిచేస్తుంటారు. కార్మికులు లోపలి వెళ్లే ముందుగా ఏ విధమైన బ్యాక్టీరియా సోకకుండా అక్కడ స్నానం చేసి బట్టలు మార్చుకుని వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాదు దున్నలకు మనుషుల మాదిరిగా పేర్లు పెట్టారు. ఆ పేర్లతో పిలవగానే అవి పలుకుతాయి. 6 o'clock వాషింగ్ చేసి మళ్ళీ ప్రిప్యూషల్ క్లీనింగ్ చెప్పేస్తారు. ఆ పార్ట్లే క్లీన్ చేసి ఏ డస్ట్ మడ్ ఏ రాకూడదు. క్లీన్ చేసిన తర్వాత ఇది షూస్ క్లీన్ చేస్తారు, హూఫ్. ఆ క్లీన్ చేసిన తర్వాత ఆ కలెక్షన్ యార్డ్కి వెళ్తుంది. కలెక్షన్ యార్డ్కి వెళ్ళిన తర్వాత ఆ మొత్తం డ్రై చేసి బుల్ యాప్రన్, అది బుల్ యాప్రన్ పట్టుకుంటే ఎందుకంటే ఆ బుల్ పెన్నిస్ ఎక్కడ పడకూడదు. అది బుల్ యాప్రన్ ట్రై చేసిన తర్వాత కరెక్ట్ డమ్మీ చూసి కరెక్ట్ డమ్మీకి మాత్రమే అది ఇవ్వాలి. ఆ పర్టికులర్ బుల్ అది 2 times జంప్ చేసిన తర్వాత 3rd time వీఆర్ టేకింగ్ ది సెమెన్. ఆ సెమెన్ కలెక్ట్ చేయడానికి ఇక్కడ ఆర్టిఫిషియల్ వెజైనా అంటూ ఎక్విప్మెంట్ ఉంది. ఆ కలెక్ట్ చేసిన తర్వాత మొత్తం వాష్డ్, క్లీన్డ్, స్టెరైల్డ్, ఆటోక్లేవ్డ్ ఎక్విప్మెంట్స్ వీఆర్ యూజింగ్. అది అయిన తర్వాత అది లోపుకి వెళ్తుంది. లోపుకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ కాన్సన్ట్రేషన్ మొటిలిటీ చూసి మొత్తం ఫిల్లింగ్, సిల్లింగ్ మొత్తం చేసిన తర్వాత ఇది ఫ్రీజింగ్కి వెళ్తుంది. ఫ్రీజింగ్, ఆ ఫ్రీజింగ్ అంటే రూమ్ టెంపరేచర్ వచ్చి మెల్లగా -196 degrees Celsiusకు ఆ ప్రోడక్ట్ వెళ్తుంది. అప్పుడే సేఫ్టీ. అది మళ్ళీ నెక్స్ట్ డే పీటీఎం చూడాలి. పీటీఎం అంటే పోస్ట్ థాయింగ్ మొటిలిటీ. వన్స్ థాయింగ్ అయిన తర్వాత అది మొటిలిటీ చూసి ఆ ప్రోడక్ట్ క్వాలిఫైడా లేదా. క్వాలిఫైడ్ అంటే క్వాలిటీ మొత్తం ప్రోటోకాల్ చూసి క్వాలిఫైడ్ అంటే స్టోర్ చేస్తాం, లేకపోతే అక్కడే వదిలేస్తాం. ఇలాగా ఫైనల్ ప్రోడక్ట్ వెళ్ళి 30 days క్వారంటైన్ పీరియడ్. అంత క్వారంటైన్ పీరియడ్లో ఏ టైంలో ఎప్పుడు వేణా ఏ బుల్ వేణా చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత మాత్రమే ఇది ఇక్కడ వచ్చి బయటకు వెళ్తుంది. తెలుగు రాష్ట్రాల్లో మొర్రజాతి, హర్యానా, పుంగనూరు వంటి మేలుజాతి దున్నలు, పాలిచ్చే గేదెలు అరుదనే చెప్పాలి. గత కొన్నేళ్లుగా పాలిచ్చే హర్యానా గేదెలను రైతులు కొనుగోలు చేస్తున్నారు తప్ప దున్నలను ఎవ్వరూ కొనుగోలు చేయడం లేదు. అలాంటిది కేవలం మేలుజాతి దున్నలను పెంచి వాటి వీర్యం ద్వారా మేలుజాతి పశువులను అభివృద్ధి చేయాలన్న రైతు సత్యవేణి సంకల్పం ఎంతో ఆదర్శమనే చెప్పాలి. మరో 20 రోజుల్లో ఈ కేంద్రాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నారు రైతు సత్యవేణి. ఇది ఇవాల్టి నెలతల్లి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.